ప్రత్యక్ష ఎన్నికల వల్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రభావం ఉండదని మంత్రి నారాయణ తెలిపారు. నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకుంటారని వెల్లడించారు. మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు పట్టణాలు, నగరాల్లో మంచి పాలన అందే అవకాశం ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా, డైరెక్ట్ చైర్పర్సన్ అయినా, అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ గానీ, చైర్పర్సన్ గానీ, ఎలక్షన్ కౌన్సిలర్స్, అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి, డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా డెసిషన్స్ తీసుకోవడంలో ఫాస్ట్ గా తీసుకోవడానికి ఉంటుంది. సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదనేది. అదేవిధంగా లాంగ్ టర్మ్ 5 years, 10 years ప్లాన్స్, రోడ్స్ గానీ, డ్రైన్స్ గానీ, వాటర్ సప్లై గానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గానీ, వేస్ట్ మేనేజ్మెంట్ గానీ, అర్బన్ ప్లానింగ్ గానీ ఒక లాంగ్ ప్లానింగ్ చేయడానికి ఒక విజన్ ఉంటుంది అనే ఉద్దేశంతో సింగిల్ పాయింట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ కూడా తెలుసు. ఓవరాల్ ఎవరు చూస్తున్నారు, ఈ యొక్క కార్పొరేషన్లైనా లేదా మున్సిపాలిటీలైనా ఒక అవగాహన ఉంటుంది. బెటర్ కోఆర్డినేషన్ అధ్యక్ష, డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏజెంట్స్ తో కోఆర్డినేట్ చేసి వర్క్స్ ఫాస్టర్ గా చేయించడానికి ఉంటుంది. గ్రేటర్ విజిబిలిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. మేయర్ గారు ఇన్వెస్టర్స్ ని గానీ, ఇండస్ట్రీస్ ని గానీ, టూరిజం ని గానీ యాక్టివ్ గా ప్రమోట్ చేయడానికి వీలుంటుంది అధ్యక్ష. పొలిటికల్ ఇన్స్టెబిలిటీని తగ్గిస్తుంది. చాలా మంచి బిల్లు. మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్ జరిగితే దీని వల్ల ఒత్తిడి తగ్గుద్ది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలకి మంచి చేసే అవకాశం కల్పించినందుకు నారాయణ గారికి, మంత్రివర్గం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల చాలా ఇబ్బందికరమైన పరిణామాలు, చైర్మన్ దించుతారేమో, వైస్ చైర్మన్ దించుతారేమో, వాళ్ళను మంచిగా చూసుకోవడానికి లేకపోతే వాళ్ళ అభిమానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజా సమస్యలు, ప్రజా ప్రయోజనాలు సెకండరీ అయిపోతా ఉన్నాయి. దానివల్ల పట్టణాల్లో, నగరాల్లో పరిపాలన ప్రజలు ఆశించినంతగా ఉండడం లేదు. ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానం అనేది చాలా మంచి నిర్ణయం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడంలో ఎక్కడ వైఫల్యం రాదు. కేవలం పదవుల కోసం ఇద్దరు పెట్టుకోవడం, సీట్ల కోసం కొట్లాడటం. ఇదే సందర్భంలో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మేయర్, ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారి టైంలో కొంత టైం ఇచ్చి డిప్యూటీ స్పీకర్ గారిని కూర్చోబెడతారు. ప్రోటైమ్ స్పీకర్ ఉంటారు. కౌన్సిల్ అలా కాదు. ఇక చైర్మన్ అయిన వాళ్ళు నేనే కూర్చోవాలి. కనీసం డిప్యూటీ స్పీకర్ ఒకసారి అవకాశం చూసుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు. కాబోయే ప్రతినిధులు గమనించుకోవాలని కోరుకుంటూ ఈ బిల్లు నేను పూర్తిగా సమర్థిస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. ఇద్దరిద్దరు వైస్ చైర్మన్లు ఉంటారు అధ్యక్ష. వీళ్లకు ఏం పని ఉండదు అధ్యక్ష. ఊరికే హోదా కోసమో వాళ్ళ ఆడంబరాల కోసమో పెట్టుకొని ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల దగ్గర నుంచి ఎన్నుకోబడిన వాళ్ళకి విలువ లేకుండా చేసిన విధానాన్ని నేను స్పష్టంగా చూశాను అధ్యక్ష. ప్రత్యక్షంగా ఎన్నిక చేసుకోవాలన్నట్టు నీతి ఆయోగ్ సూచన ద్వారా వచ్చినటువంటి ఈ బిల్లుని నేను సమర్థిస్తా ఉన్నాను అధ్యక్ష.